పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్ కప్ లో పాకిస్తాన్ తో భారత్ మ్యాచ్ ఆడకూడదని పలువురు మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు సైతం డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొంతమంది మాత్రం భారత్ పాక్ తో మ్యాచ్ ఆడకపోతే మనకే నష్టమంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కూడా పాక్ తో భారత్ మ్యాచ్ ఆడాలని అన్నారు. At the height of the Kargil war in 1999, India played Pakistan in the Cricket World Cup. To forfeit the match this year, as so many are clamouring for, would not just cost 2 points. It would be worse than a surrender, since it would be defeat without a fight. We should not make cricket a substitute for other actions that our government should be able to take. మ్యాచ్ ఆడకపోవడం వల్ల 2 పాయింట్లు కోల్పోవడమే కాదు, ఇది లొంగిపోవడం కంటే దారుణమని, పోరాడకుండానే ఓటమి అంగీకరించినట్లు అవుతుందని శశి థరూర్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. 1999లో కార్గిల్ యుద్ధ సమయంలోనూ వరల్డ్ కప్ లో పాకిస్తాన్ తో టీమిండియా ఆడి గెలిచిన విషయాన్ని ఈ సందర్భంగా శశి థరూర్ గుర్తు చేశారు. ప్రభుత్వం తీసుకోవాల్సిన వేరే చర్యల స్థానంలో క్రికెట్ ను బలి చేయకూడదని శశి థరూర్ తన ట్విట్టర్లో పేర్కొనడం జరిగింది. అయితే జూన్ 16న భారత్ పాక్ జట్ల మధ్య ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా మ్యాచ్ జరగనుంది. మరోవైపు వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ నిషేధించాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ శశాంక్ మనోహర్ ను సుప్రీంకోర్టు నియమించిన బీసీసీఐ పాలకుల కమిటీ డ్రాఫ్ట్ నోట్ ను తయారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ ను వరల్డ్ కప్ నుంచి నిషేధించకపోతే వరల్డ్ కప్ నుంచి తామే తప్పుకుంటామని ఆ నోట్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. వరల్డ్ కప్ లో పాకిస్తాన్ తో భారత్ ఆడకపోతే ఎదురయ్యే సమస్యలపై బీసీసీఐ పాలకుల కమిటీ చైర్మన్ వినోద్ రాయ్ లీగల్ కన్సల్టెంట్లతో చర్చించి ఓ నిర్ణయం తీసుకోనున్నారు. సీఓఏ వినోద్ రాయ్ అనుమతితోనే బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీ ఈ డ్రాఫ్ట్ నోట్ ను తయారు చేశారు. కాగా వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీ నుంచి పాక్ ను తప్పించడం సాధ్యం కాదని గవాస్కర్ తేల్చి చెప్పారు. అయితే గవాస్కర్ మాట్లాడుతూ వరల్డ్ కప్ నుంచి పాక్ ను తప్పించాలని బీసీసీఐ ప్రయత్నించొచ్చు, కానీ అది సాధ్యం కాదు. ఎందుకంటే దీనికి ఇతర సభ్య దేశాలు కూడా అంగీకరించాలి. ఇది మీ 2 దేశాల వ్యవహారం. ఇందులోకి మమ్మల్ని లాగద్దు అని వాళ్ళంటే పాకిస్తాన్ ను తప్పించడం సాధ్యం కాదు. ఐక్యరాజ్య సమితిలోనే ఈ అంశం తేల్చుకోవాలి. అదే సరైన వేదిక అని గవాస్కర్ స్పష్టం చేశారు.